హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎటర్నల్ లవ్ స్టోరీలు వింటున్నారు ఇప్పుడు. వీడియోలు చూసే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. తండ్రి తర్వాత తండ్రి నాటి బావగారి మాటకి ఎదురు చెప్పని మరదలుగా సరే బావగారు అని గుండ్రంగా తలు పిల్లి నీరజ. హా, రాజీవ్, ఇవాళే మీకు మన నీరజ్కి పాస్పోర్ట్ వీసా కోసం అప్లై కూడా చేసేయండి. ఈ రోజు అగస్త్య అభయ వాళ్ళు వెళ్తారు. వారంలో వీసా క్లాసెస్ పూర్తి చేసుకుని నీరజ వెళ్తుంది అని చెప్పి అభయను చూసిన రాఘవ గారు, అమ్మ అభయ, అందరి మాటలు విన్నావు కదా, ఇక నువ్వు వెళ్ళి నీ బ్యాగ్ సర్దుకు. అలాగే కాసేపు అయ్యాక నువ్వు నన్ను కలిస్తే నీకు కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పి వెళ్తూ అన్నట్టు ఇంకో మాట, నువ్వు వాడితో వెళ్తున్నట్టు ఇప్పుడప్పుడే చెప్పకు, వెళ్ళి రెడీ అవ్వు అంతే అని మమ్మీతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు రాఘవ. రాఘవ వెళ్ళగానే నలుగురు ఆడ లేడీస్ నాలుగు దిక్కుల చేరి అభయకి సంసారోపదేశం గట్టిగా చేస్తూ లంచ్ టైం వరకు కరిగించేస్తే లంచ్ టైం కి కిందికి వచ్చిన అగస్త్య అభయ చుట్టూ ఉండిన ఆడ లేడీస్ ను చూసి, ఏమైంది వీళ్ళకి, అందరూ అలా ఎందుకు కుమికుడారు, కొంప తీసిన మీరేమైనా దూరుతుటాని చేస్తున్నారా అనుకుంటూ మెల్లిగా వాళ్ళ ముందుకు వచ్చేసరికి నలుగురి మధ్యలో కూర్చున్న అభయను చూసి "తుతు" అంటూ వీపు చరుచుకుని, ఏమైంది దీనికి, పెద్ద మనిషి అయినట్టు ఇలా మధ్యలో కూర్చుంటే వీళ్ళంతా దీని చుట్టూ ఏం చేస్తున్నారు అనుకున్నాడు అగస్త్య. సాయంత్రానికి ఇద్దరి బ్యాగ్స్ ప్యాక్ అయిపోతే నైట్ 10 కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉండడంతో అగస్త్య ఎప్పల్లా ఒంటరిగా బయలుదేరాడు. అగస్త్యతో పాటే అభయతో పాటు కుటుంబ సభ్యులు కూడా. ఇక సకుటుంబ సపరివార సమేతంగా అంతా ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పెళ్ళాన్ని తీసుకొస్తున్నారేమో అనుకున్నాడు మన అగస్త్య బాబు. దక్ష్ కూడా ఎయిర్పోర్ట్ కి రావడంతో అగస్త్యను పక్కకు తీసుకువెళ్ళి, అరే బాబా, ఇన్నాళ్ళు అంటే పెళ్లి పెళ్ళాలి లాంటివి ఏం లేవు, నువ్వు ఎలా ఉన్నా ఓకే, బట్ ఇప్పుడు అలా కాదు, నీకోసం సిస్టర్ ఉంది, ఏం జరిగినా ఎలా జరిగినా నువ్వు నీ భార్య అయ్యా, సో తన బాధ్యత నీది, హోప్ యు అండర్స్టాండ్, నేను ఏం చెప్తున్నానో నీకు తెలుస్తుందని అనుకుంటున్నా, సిస్టర్ బాధపడకుండా చూసుకో అన్నాడు దక్ష్. దక్ష్ మాటకు అగస్త్య విచిత్రంగా చూస్తూ, వీడేంటి ఇలా చెప్తున్నాడు, అది ఉండేది ఇక్కడే కదా, అయితే నన్ను చూసుకో అంటాడేంటి, వీడికి ఏమైనా మెంటలా, ఏమోలే ఇప్పుడు వీటితో డిస్కషన్ అనవసరం అనుకుని, ఓకేరా, అలాగే నేను నెక్స్ట్ టైం వచ్చేది నీ సితారతో నీ పెళ్లికే అవ్వాలి అన్నాడు అగస్త్య. సితార పేరు వినగానే దక్ష బాబు బ్లష్ అయిపోతూ, అరే బాగా, ఈ విషయం నీకు అంటుంటే, నా ఫ్రెండ్ గురించి నాకు తెలియదేంటో, నాకంతా తెలుసు గాని ఎక్కువ అడ్వాన్స్ అవ్వకరు, లేదంటే పెళ్లికి ముందు తండ్రి అయ్యేలా ఉన్నావు, వీలైనంత తొందరగా నాన్నతో నీ ప్రేమ విషయం చెప్పి నాన్నే మీ పెళ్లి చేస్తాడు అని చెప్పి ఇంకా అక్కడ ఉంటే ఎక్కడ మళ్ళీ అభయ గురించి మాట్లాడుకోవడమని అందరి మధ్యలోకి లక్ష్మి లాక్కొచ్చేశాడు అగస్త్య. వాళ్ళు వచ్చేసరికి ఇంకా కంటిన్యూగా జరుగుతున్న వీడుకోలు సభకి చిరాకు దొబ్బిన అగస్త్య అరగంట ముందే చెకింగ్ కంప్లీట్ చేసుకొని అందరికి బాయ్ చెప్పి, అందరితో పాటే అభయకి కూడా బాయ్ చెప్పి బోర్డింగ్ పాస్ తీసుకొని అగస్త్య వెళ్ళిపోతే కెప్ట్ టైం కన్నా ఓ 5 నిమిషాలు లేట్ గా అందరికి వీడ్కోలు చెప్పి అభయ ఎంటర్ అయ్యింది మెల్లిగా. చెవులకి హెడ్ ఫోన్స్ తగిలించుకొని కళ్ళు మూసుకెళ్ళి కూర్చున్న అగస్త్య పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు తెలుస్తుంటే అభయ అంటే ఎప్పుడో పుట్టిన చిన్న ఇష్టానికి మైండ్ లో అభయ ఆలోచనలు వచ్చి వాటిని కొట్టి పారేయడానికని మైండ్ చేంజ్ కోసం సాంగ్ మార్చి వింటున్నాడు అగస్త్య. కాసేపటికి ఎయిర్ హోస్టెస్ పాప జాగ్రత్తలు అని బొచ్చడు జాగ్రత్తలు ఇంగ్లీష్ లో దంచుతుంటే కళ్ళు మూసుకుని వాటిని వినడం కూడా ఇష్టం లేక హెడ్సెట్ లో మ్యూజిక్ వాల్యూమ్ ని లౌడ్ చేశారు అగస్త్య బాబు. మరి ఇందాకటి నుంచి అభయకి తాను పెట్టిన ముద్దు, పైగా పొద్దున్నే దర్శనం చేసుకున్న ప్రదేశాలు కళ్ళు మూసిన తెరిచిన కళ్ళ ముందు వచ్చి మసి పోగొడుతున్నాయండి బాబు. పేరు హోస్టెస్ పాప వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ అంటున్న టైంకి అగస్త్య ఫోన్ రింగ్ అయితే పక్కకు చూడకుండానే ఫోన్ చూసిన తనకి ఆ కాల్ తండ్రి నుండి వస్తున్నట్టు చూసి ఇష్టం లేకపోయినా చిరాగ్గానే కాల్ లిఫ్ట్ చేసిన అగస్త్య, హలో నాన్నగారు అని తన మాట పూర్తి కాకముందే ఆయన చెప్పిన మాటలు విని ఉలిక్కిపడి దెబ్బకి ఫోన్ చేతిలోంచి వదిలేసి పక్కకి చూశాడు అగస్త్య. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన అభయకి ఆ భయం కన్నా ఎక్కువ అగస్త్య ఏమంటారు అన్న భయమే ఉంటే ఫేస్ కి మ్యాగజైన్ అడ్డు పెట్టుకుని చలి జ్వరం వచ్చిన కోడిలా వణుకుతూ ఉంది.
ఆ వెలుతురు రోగం చూసి మొహం చూడకుండానే తన పక్కన కూర్చుంది అభయ అని తండ్రి పూర్తిగా చెప్పింది వెనుక ముందే కనిపెట్టేసిన అగస్త్య కళ్ళు కొరుకుతూ ఏదో అనబోయే టైంకి అభయ అలా శివరవడం చూసిన ఎయిర్ హోస్టెస్ పాప అభయ దగ్గరికి వచ్చి ఈజ్ ఎనీథింగ్ రాంగ్ మేడం ఆర్ యు ఓకే వాట్ హ్యాపెన్ అని అడిగింది తెల్ల తోలు విప్ కొట్టి మిద్ది పాప అగస్త్య సమాధానం కన్నా ముందే ఫోన్ లో ఎయిర్ హోస్టెస్ పాప గొంతు విన్న రాగల రే నందు అమ్మాయికి ఏమైంది అని అడిగాడు కంగారుగా అగస్త్య పళ్ళు నూడుతూ ఆ మీ కోడలి గారికి ఓ రోగం ఉందిగా వణుకుడు అని అదయ్యింది అన్నాడు అభయని కోపంగా చూస్తూ చిన్నగా మాట్లాడకపోతే ఫ్లైట్ లో ఎమర్జెన్సీ అని ఆపించి మరీ వచ్చి వాయబడతావు బెదగా అసలు ఏమైందో చెప్తావా లేదా ఇదంతా కాదు ముందు అమ్మాయికి ఫోన్ ఇవ్వు అన్నాడు రాఘవ పాపం ఆ తెల్లతోలు పిల్ల ఇంకా అక్కడే నిలబడి అభయను బ్రతిమిలాడుతూనే ఉంది కానీ మన భయం పిల్ల మాత్రం నోట్లోంచి వచ్చే ముత్యాలను ఏరుకోవడానికి కానీ మన అభయ నోరు విప్పితే కదా ఇక అగస్త్యకి పొట్టు మిద్ది పిల్లని చూసి జాలేసి దానికేం కాలేదు బానే ఉంది మీరు మీ పని చూసుకోండి అని చెప్పాడు ఇంగ్లీష్ లో చాలా పొలైట్ గా హో ఓకే అని ఆ పిల్ల రిలాక్స్ అవుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ ప్లీజ్ సార్ స్విచ్ ఆఫ్ ది ఫోన్ అని మళ్ళీ చెప్పడంతో గివ్ మీ ఫ్యూ మినిట్స్ అని ఆమెని పంపించి ఇంకా కళ్ళు మూసుకుని మొహానికి మ్యాగజైన్ అడ్డు పెట్టుకుని అభయని చూస్తూ ఇంకా ఎంతసేపు అలా అడ్డంగా పెట్టుకుని తగలబడతావే మ్యాగజైన్ ని నాకు అర్థమైపోయింది గాని ఇక తీయది అని ఆ పేపర్ లాగి పారేశాడు పేపర్ తీయగానే అగస్త్యను చూడకుండా తల పూర్తిగా కిందికి దించేసి సారీ అగస్త్య గారు నాకేం తెలీదు అంటున్న అభయ చేతిలో ఫోన్ పెట్టి అవన్నీ తర్వాత ముందు మీ మామగారితో అంతా మాట్లాడు అని ఫోన్ చేతిలో పెట్టి ఉరిమి చూస్తూ చెప్పాడు అగస్త్య భయంగానే ఫోన్ తీసుకున్న అభయ ఫోన్ మాట్లాడకముందే రాఘవ గారు అమ్మా అభయ ఏమైంది ఏమన్నా ప్రాబ్లమా లేదంటే నంది ఏమన్నా అన్నాడా నీకేం భయం లేదు ఏదున్నా నాతో చెప్పే తల్లి అని అడుగుతుంటే అగస్త్యాన్ని చూస్తూ నాకేం కాలేదు మావయ్య గారు ఆయన నన్నేం అనలేదు అని చెప్పింది మెల్లిగా అది వింటున్న అగస్త్య మనసులో చా నా బాబుకి నాకన్నా దాని మీదే నమ్మకం ఎక్కువ ఉన్నట్టుంది అని తిట్టుకుంటూ ఉండగా 2 నిమిషాలు ఫోన్ మాట్లాడి అగస్త్య చేతికి ఇచ్చేసింది అభయ అగస్త్య కోపంగా కాల్ కట్ చేయబోతుంటే మావయ్య గారు ఇంకా లైన్ లోనే ఉన్నారు మీతో ఏదో మాట్లాడాలంట అని మెల్లిగా చెప్పింది అభయ ఇంకానా అని విసుక్కుంటూ అగస్త్య హలో అనకముందే ఏట్రా అమ్మాయిని తిట్టాలని చూస్తున్నావా నాకు ప్రతిదీ తెలుస్తుంది అనవసరంగా అమ్మాయి మీద అరవడం తిట్టడం ఏమైనా చేశావే అనుకో నా నెక్స్ట్ స్టెప్ నువ్వు ఊహించవు కూడా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు రాఘవ నాన్న అసలేంటి మీరు చేస్తున్న పని ఇదెందుకు ఫ్లైట్ ఎక్కింది అని కోపంగా అభయని చూస్తూ అన్నాడు అగస్త్య పెళ్ళయ్యాక భార్య భర్తతో కాకుండా ఇంకెక్కడ ఉంటుందిరా ఎప్పుడైతే నువ్వు తన మెడలో తాళి కట్టావో అప్పుడే తను నీలో సగభాగం అయ్యింది అందుకని అమ్మాయిని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు అని చెప్పి తర్వాత మెల్లిగా నందు అమ్మాయికి ఫ్లైట్ కొత్త నువ్వంటే ఎప్పుడు దేశాలు పట్టుకుని గాలి తిరుగులు తిరుగుతావు గాల్లోనే ఉంటావు కానీ అమ్మాయి అలా కాదు కుదురుగా ఒకే చోట ఉండే పిల్ల నిన్ను నమ్మి నీతో పాటు నీ గాలి తిరుగుళ్లకు తోడుగా అక్కడి దాకా వస్తుంది జాగ్రత్తగా చూసుకో తేడా వచ్చిందో నేను వస్తాను అలాగే నువ్వేమంటావో అన్న భయంతో అమ్మాయి సరిగ్గా తినలేదు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం దిగినప్పుడు దగ్గరుండి ఏమన్నా తినిపించు అన్నాడు రాఘవ అయ్యా గోరుముద్దలు ఏమైనా పెట్టమంటారా నాన్నగారు అని వెటకారంగా అడిగాడు అగస్త్య అంత వెటకారం అక్కర్లేదురా నువ్వు తినిపించినా నీ చేత్తో తినడానికి తను సిద్ధంగా లేదులే అన్నాడు రాఘవ పంచిస్తూ రాఘవ గారు చెప్తూ ఉండగానే మరోసారి ఎయిర్ హోస్టెస్ పాప వచ్చి సార్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ అని చెప్పడంతో అది విన్న రాఘవ రే ముందు ఆ తెల్ల తొలిపిల్లని కాసేపు ఆగమని చెప్పరా నేను నీకు ఇంకా చెప్పాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి అన్నాడు రాఘవ ఇక జాగ్రత్త ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి ఒక 10-15 రోజుల్లో మీ పిన్ని కూడా అక్కడికే వస్తుంది అభయకి తోడుగా ఉండడానికి వాళ్ళకి ఏమైనా తింగరి వేషాలు పిచ్చి పనులు చేశావనుకో పిన్ని కాదు నేను రావాల్సి వచ్చింది
కౌంటా పెట్టేయి. ఫ్లైట్ దిగాక ఓసారి అమ్మాయితో కాల్ చేయించి మాట్లాడించు. ఇంకా తనకి ఆ విండో సీట్ సైడ్ అంట ఇవ్వు అని చెప్పి అగస్త్య గురించి ఏం మాట్లాడకుండానే అతని సమాధానం కూడా వినకుండానే కాల్ కట్ చేశారు రాఘవ. అగస్త్య నోరు తెరిచేలోపే తండ్రి చెప్పాల్సింది చెప్పడం, కాల్ కట్ చేయడం జరిగిపోవడంతో స్టేషన్ తో ఆ అని గట్టిగా అరిచేశాడు అగస్త్య. అగస్త్య అరుపుకి భయపడిన అభయ బిక్కు బిక్కుమంటూ సీట్ చివరి వైపుకు వెళ్లి నక్కి బెరుగ్గా చూసింది. అతను అంత గట్టిగా అరిచేసరికి ఎయిర్ హోస్టెస్ తో పాటు మిగిలిన ప్యాసింజర్స్ అందరూ కూడా అతని వైపు విచిత్రంగా చూస్తుంటే హిహిహి అని కవరింగ్ నవ్వు నవ్వుతూ ఆమెకి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఎందుకలా పడిపోయేట్టు బులను నక్కి కూర్చున్నావు, సరిగ్గా కూర్చొని తగలడు అని అభయకి కోపంగా చెప్పి తను సీట్ బెల్ట్ సెట్ చేసుకున్నాడు అగస్త్య. ఫ్లైట్ టేక్ ఆఫ్ కి రెడీగా ఉండడంతో మరోసారి చెక్ చేయడానికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని చూసి అభయ ఇంకా పెట్టుకోవడంతో ప్లీజ్ మ్యామ్ వేర్ యువర్ సీట్ బెల్ట్ అంది పొలైట్ గా. అభయకి అన్నీ తెలుసు, చదువుకున్న పిల్ల కాబట్టి అంతా తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. కానీ టెన్షన్ వల్ల తనకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎయిర్ హోస్టెస్ వచ్చి సీట్ బెల్ట్ అని చెప్తున్నా కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ తన చేతులు వణుకుతుంటే పెట్టుకోవడం కుదరట్లేదు సీట్ బెల్ట్. ఇక చిరాకు వచ్చిన అగస్త్య తానే ఆమె నడుము చుట్టూ సీట్ బెల్ట్ పెట్టి కావాలని గట్టిగా లాగేశాడు. అని అరవబోతున్న అభయ నోటికి అరచేతిని అడ్డుగా పెట్టేశాడు. మళ్ళీ మళ్ళీ ఎక్కడ అరిస్తే అందరూ వచ్చేస్తారు అన్న భయంతో. నువ్వు ఎక్కడ తగులుకున్నావే నాకు జిడ్డులాగా, వదిలించుకుందామన్నా వదలని జండు బాంబయ్యావు కదే అని తిడుతూ తన సీట్లోకి వెళ్లి హెడ్సెట్ పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అగస్త్య. కాసేపటికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే పెద్దగా వస్తున్న సౌండ్స్ కి అభయ భయపడుతూ అతని చేతిని గట్టిగా చుట్టేసి కళ్ళు మూసుకొని అగస్త్యను గట్టిగా పట్టుకుని పూర్తిగా అతని మీదకి ఎక్కేసినట్టే వెళ్ళిపోయింది పాప. అభయ భయంతో చేస్తున్న తింగరి పనులకి మళ్ళీ అగస్త్యాలు ఏదేదో జరిగిపోతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ పిడికిని బిగించి అని గాలి బయటకు వదిలేశాడు పాపం. అలా వారి జంట ప్రయాణం ఇండియాలో మొదలయ్యింది. ఫ్లైట్ గాల్లోకి ఎగరడంతో టేకప్ అయిన 15 నిమిషాలు అవుతున్నా కూడా ఇంకా తన మీద నుండి దిగను అభయను చూసి భయం, భయం ఏంటి ఇది అని అడగడంతో కళ్ళు తెరిచి చూసిన అభయ పూర్తిగా అగస్త్య ఒడిలో ఉండడం చూసుకుని కంగారుగా తన సీట్ లో సరిగ్గా కూర్చుంటూ సారీ అగస్త్య గారు, ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం నాకు, అందుకే అంటున్న అభయాకి చెయ్యి అడ్డుపెట్టి అందుకని పూర్తిగా నా మీదకి ఎక్కి తొక్కేస్తాను అంటారు అంతేనా అని అడగడంతో అయినా కొత్త ఏంటి నీకు ఈ ఫ్లైట్ జర్నీ, ఒకటే భయం అన్నట్టు ఏదో కొత్తగా చెప్తున్నావేంటి, అసలు నువ్వు భయపడినది ఏంటో ఒక్కసారి చెప్పవే అభయ షాప్ గా చూస్తూ అడిగాడు అగస్త్య. అభయ బిక్కమొహం వేసుకుని తల దించేసింది. ఏదన్నా అంటే చాలు ఇదిగో ఇలా ఓ అమాయకమైనగా భయపడ్డట్టుగా ఓ ఎక్స్ప్రెషన్ పెట్టి ఎదుటి వాళ్ళని క్లీన్ బోల్డ్ చేస్తావు. నిజం చెప్పవే, అసలు నీకు నిజంగానే ఈ భయం అనే రోగం ఉందా, లేకపోతే కావాలనే నన్ను పిచ్చోని చేయడానికి ఇలా చేస్తున్నావా? కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అగస్త్య. అగస్త్య క్వశ్చన్ కి టక్కున తలెత్తి బెదురుగా అతని చూస్తుండగానే అప్పుడే ఫ్లైట్ టర్న్ అవడంతో మళ్ళీ అగస్త్య చంకలోనే నక్కింది అభయ. ఇక దీంతో నాకు ఈ లైఫ్ జర్నీ తప్పదా అనుకుని మా వాడు దయా తప్ప హృదయంతో అభయ నక్కిన ఆ చేతిని తనకి దారాదత్తం చేసేసి మరో చేతితో సైలెంట్ గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పనిలో పడిపోయాడు. కాసేపు కళ్ళు మూసుకుని అగస్త్య వామ్ హగ్ లో ఒదిగిన అభయకి నిజంగానే నిద్ర వచ్చేసింది. హాయిగా నిద్రపోయింది భర్త కోగిల్లోనే. కనెక్టింగ్ ఫ్లైట్ కావడంతో కొన్ని గంటల తర్వాత దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది మన వింత జంట ఫ్లైట్. ఇంకా నిద్రపోని కరెన్సీ చండ శాసనుడిలా వర్క్ ను అటు అక్కడ స్టాఫ్ ను ఆన్లైన్ లోనే గడగడలాడిస్తూ ఉంటే ఫుల్ గా స్లీప్ వేసిన అభయ కలల్లో తేలియాడుతూ నోట్లోంచి గాచే జల్లు కాచే స్టేజ్ కి వచ్చేసింది. స్టాఫ్ కి లంచ్ బ్రేక్ ఇచ్చి తాను ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందకి దిగుదామని అనుకుంటే అగస్త్య షర్ట్ కి చక్కగా జల్లు రాసేసిన అభయను చూసి ఓ నో అంటూ గట్టిగా అరిచాడు అగస్త్య.
అతని అరుపుకి అభయ ఉలిక్కిపడి దబ్బున కళ్ళు తెరిచి అంత గట్టిగా అగస్త్య అరిచేసరికి భయపడి తాను కూడా కేవలం కేకేసింది. ఇంకేముంది, ఫ్లైట్ దిగుతున్న మిగతా ప్యాసింజర్స్ అందరూ ఉన్న చోటే నీళ్ళకుపోయి అగస్త్య సీట్ వైపు చూశారు ఏమైందో అని కంగారుగా. దాంతో అవమానం ప్లస్ చిరాకు కలిపిన అగస్త్యాలో ఫ్రస్ట్రేషన్ ఇన్ పీక్స్, కంగారు ప్లస్ బెదురు కలిపిన అభయాలో భయం ఇన్ డబుల్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అంత భయంలోనూ అగస్త్య చేతిని వీడని అభయను చూసి తల కొట్టుకుంటూ వీళ్ళ అరుపులకి భయపడి ఏమైందో అని కంగారుగా వచ్చిన ఎయిర్ హోస్టెస్ సిబ్బందికి నవ్వుతూ నథింగ్, దే ఆర్ గుడ్, జస్ట్ ప్లేయింగ్ సమ్ ఫనీ గేమ్ అని చెప్పాడు అగస్త్య కవర్ చేస్తూ. ఆ పొట్టి మిడ్డి పాపలిద్దరూ వింతగా ఆ జంతును చూస్తూ అంతకంటే వింతగా చూసి ఫార్మాలిటీకి ఓ ప్లాస్టిక్ నవ్వు పారేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. వాళ్ళకి రిటర్న్ చిరునవ్వు రువ్వి పంపించేసి వాళ్ళు వెళ్ళగానే చిన్నగా అభయకు మాత్రమే వినిపించేలా పట్టుకుంది చాలుగాని ఇక వదలవి అన్నాడు అగస్త్య. అభయ తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపు ఎలా ఉందంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్నంత దీనాతి దీనంగా ఉంది. ఒసేయ్, ఆ చూపేంటే, అక్కడికి ఏదో నేను నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అంత దీనంగా చూస్తున్నావు అని అడిగాడు అగస్త్య. అది కాదగస్త్య గారు అని అభయ ఏదో చెప్తూ ఉండగానే మొయ్, ఇక మూసేయ్యా మూసేయి, నేను నిన్నేం వదలను గాని ముందు లే పైకి, ఫ్లైట్ దిగాలి అని అగస్త్య లేస్తుంటే ఎక్కడ అగస్త్య తనను వదిలేసి వెళ్ళిపోతాడు అన్న భయంతో తన నడుముకి సీట్ బెల్ట్ ఉంది అన్న విషయం మరీ లేవబోయిన పాప ఎంత ఫాస్ట్ గా అయితే లేవబోయిందో అంతే ఫాస్ట్ గా మళ్ళీ సీట్ లో కూలబడుతూ పడుతూ పడుతూ అగస్త్యను కూడా లాగేస్తుంది తన మీదకి. అమ్మా, ఇక నాకు ఈ బ్యాడ్ డేస్ మొదలైనట్టేనా, కావాలని నాన్న నా మీద పగపట్టి నాకు దీన్ని అంటగట్టాడు అని ఏడుపు మొహం వేసుకొని అక్కడ అందరి ముందు అభయను తిట్టి సీన్ క్రియేట్ చేయలేక సైలెంట్ గా అభయ సీట్ బెల్ట్ తీసి పక్కకు లేచి ఇక నడు అని సీరియస్ గా చెప్పి ముందుకు కదిలాడు అగస్త్య. తన వెనకే అభయ. ఎట్టకేలకు ఒక ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన అగస్త్య పాపం ఇందాకటి నుండి అభయ బంక చిగుర్లా అంటుకుని ఉండడంతో అట్లీస్ట్ ఫ్లైట్ లో వాష్రూమ్ కూడా యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు అర్జెంట్ అవడంతో గబగబా వాష్రూమ్ సైడ్ వెళ్తుంటే ఎక్కడ అగస్త్యను వీడని నీడలా ఉన్న అభయ లగేజ్ తో సహా కేవలం అగస్త్య ఫుట్ స్టెప్స్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోయింది. వాష్రూమ్ వరకు వెళ్లిన అగస్త్య తన వెనకే వస్తున్న మువ్వల సవ్వడి విని వెనక్కి తిరిగి చూసేసరికి అస్సలు ఎక్కడ తల కూడా ఎత్తే సాహసం చేయకుండా బ్లైండ్ గా తనని ఫాలో అవుతున్న అభయ అగస్త్య ఆగడంతోనే బ్రేకులు లేని మెట్రో ట్రైన్ లో దూసుకు వచ్చి అతనికి డాష్ ఇచ్చింది. ఆమెను నేరుగా వెళ్లి అతని రాక్ సాలిడ్ చెస్ట్ కి తగిలేసరికి ముక్కు రుద్దుకుంటూ కళ్ళు పైకెత్తిన అభయకి తనని కాల్ చేసేలా చూస్తూ కనబడ్డాడు అగస్త్య. ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు చెప్పు, నన్ను ప్రశాంతంగా వాష్రూమ్ కి కూడా వెళ్ళనివ్వవా, ఓ దూసుకొచ్చేస్తున్నావు, మీ మావయ్య గారు అక్కడికి కూడా వాడి వెంటే వెళ్ళమ్మా అని చెప్పారా ఏంటి అని చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్న ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చేసుకుంటూ డాబర్ మ్యాన్ లా అరుస్తూ అభయ మీదకు వెళ్ళాడు అగస్త్య. పాపం అగస్త్య అరుపులకి ఉలిక్కిపడి అడుగు వెనక్కి వేసిన అభయ అప్పుడే పై నుండి కింది వరకు తెల్ల గౌన్ వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న తెల్ల అరబ్ షేక్ అటుగా రావడం చూసి ఆ షేక్ బాబు దయ్యమేమో అని భయపడి మళ్ళీ పోయి అగస్త్యాన్ని అతుక్కుంది. ఇప్పటికే ట్యాంక్ ఫుల్ అయిన అగస్త్య ఇక ఒక్కటే తక్కువ అన్నట్టు ఇప్పుడు అరుపుల కన్నా బ్రతిమిలాడటమే తన ఆ పరిస్థితికి ప్రశస్తం అనుకొని నీకు దండం పెడతానే, నన్ను ఒక్క 5 నిమిషాలు ఫ్రీగా వదిలేయమే ప్లీజ్ అన్నాడు ఏడుపు మొహంతో అగస్త్య. పాపం కదండి, ఎట్లుండేటోని ఎట్లా చేసింది దాని భయంతో ఒక మనిషిని తిట్టి కొట్టి చివరికి బెదిరించి కూడా భయపెట్టొచ్చు అని తెలుసు గాని ఇలా భయంతో కూడా భయపెట్టొచ్చు అని నిరూపించింది మహాతల్లి. పాపం మా కరెన్సీ గాడు ఏమైపోతాడో ఏంటో.